హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రెజెంట్ స్టార్ హీరోల సినిమాలని రిలీజ్ చేయడం అనేది ఒక పెద్ద ట్రెండింగ్గా మారిపోయింది. ఒకప్పుడు మంచి హిట్స్ అయిన సినిమాలని రిలీజ్ పేరుతో మళ్ళీ మన ముందుకి తీసుకొస్తున్నారు. హిట్ అయిన సినిమాలని కాకుండా కొన్ని ఫ్లాప్ అయ్యి ఆ తర్వాత క్లాసిక్స్గా నిలిచిన సినిమాలని కూడా మన ముందుకైతే రిలీజ్ చేస్తున్నారు. ఒకప్పుడు రిలీజ్ అయిన సినిమాలు ఆడియన్స్కి అంత పెద్దగా కనెక్ట్ అవ్వని సినిమాలు తర్వాత ఆ మూవీ స్టోరీస్ కానీ ఆ మూవీలో సాంగ్స్ కానీ బాగా హైలైట్ అవుతూ ఆ సినిమాలు అనేవి మంచి క్లాసిక్స్గా నిలిచాయి. అలాంటి ఒక సినిమానే రామ్ చరణ్ గారు మెయిన్ లీడ్గా చేసిన ఆరెంజ్. ఈ సినిమా అప్పట్లో ఆడియన్స్ కి కనెక్ట్ అవ్వలేదు. ఆ తర్వాత ఈ సినిమాలోని సాంగ్స్ కానీ ఈ సినిమా కానీ యూత్ అందరికీ కూడా బాగా కనెక్ట్ అయిపోయింది. దీంతో ఈ సినిమాని మళ్ళీ రిలీజ్ చేయాలి అని అందరూ కోరుకున్నారు. మొత్తానికి ఈ సినిమా రిలీజ్ పేరుతో మళ్ళీ మన ముందుకి వచ్చింది. ఆడియన్స్ అందరూ కూడా ఈ సినిమాని మంచి హిట్ అయితే చేసేశారు. అంతేకాకుండా ఈ సినిమా థియేటర్స్ లో మళ్ళీ మంచి కలెక్షన్ నే సాధించింది. ఇలాంటి క్లాసిక్స్ లోని ఇంకొక సినిమానే అల్లు అర్జున్ గారు మెయిన్ లీడ్ గా చేసిన ఆర్యా 2. ఆర్యా మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. సో దీనికి సీక్వెన్స్ లాగానే ఆర్యా 2ని కూడా మన ముందుకి తీసుకొచ్చారు. కానీ ఈ మూవీ అప్పట్లో అంత పెద్ద హిట్ అయితే అవ్వలేదు. అయితే ఈ సినిమాలో సుకుమార్ గారి మార్క్ అండ్ స్క్రీన్ ప్లే కూడా చాలా డిఫరెంట్ గా ఉంటాయి. ఫ్రెండ్ కోసం తన లవ్ నే సాక్రిఫైస్ చేసిన ఒక హీరో కథే ఈ మూవీ. ఒక మంచి లవ్ స్టోరీగా మన ముందుకి వచ్చింది. కానీ అప్పట్లో ఆడియన్స్ కి అంతగా కనెక్ట్ అవ్వలేదు. తర్వాత ఈ మూవీలోని సాంగ్స్ అండ్ మూవీస్ కూడా అందరికీ బాగా కనెక్ట్ అయ్యాయి. ఇప్పటికీ కూడా ఆర్యా 2లోని సాంగ్స్ ని మనం వైబ్ అవుతూనే ఉంటాం. అయితే ఫైనల్ గా ఈ సినిమాని April 8 అల్లు అర్జున్ గారి బర్త్డే సందర్భంగా రిలీజ్ అయితే చేయబోతున్నారంట. ఈ సినిమా కోసం అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ అయితే ఈగర్గా వెయిట్ చేస్తున్నారు అనే చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు ఈ సినిమా కూడా ఆరెంజ్ మూవీ లాగానే రిలీజ్ అయ్యి మంచి హిట్ అవుతుందా, మంచి కలెక్షన్ని తెచ్చుకుంటుందా అని చూడాలి అంటే మనం April 8 వరకు వెయిట్ చేయాల్సిందే. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.